అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపూర్లో జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపల్ అవడాలు అధికమయ్యాయంటూ విద్యార్థులు రోడ్డెక్కారు, ఆందోళనకు దిగారు. వాళ్ళకి ఇచ్చినటువంటి కాస్మెటిక్ ఛార్జీలను ఇవ్వకపోవడము, ఇతరత్ర ఉద్యోగుల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి వచ్చేటువంటి వేతనాల్లో కమిషన్ తీసుకోవడంతో పాటు అనేక వేధింపులకు గురి చేస్తుంది మమత అనేటువంటి ప్రిన్సిపల్ అంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు, ఆందోళనకు దిగారు. దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపినటువంటి అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. మరొక గంట లోపల తమకి ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపి గంటన్నర లోపలనే మమతను సస్పెండ్ చేసినట్టుగా ఆర్సీఓ అంజలి విషయం వివరించడం జరిగింది. ఇలాంటి వేధింపులు ప్రిన్సిపల్ ద్వారానే ఎదుర్కొంటే తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి ఆవేదన మాత్రం ఆ బాలికల మాటల్లోనే ఉంది. మొత్తం మీద విద్యా సంస్థల్లో ఎటువంటి వేధింపులు ప్రభుత్వనా ప్రైవేటా అనేటువంటి తేడా లేకుండా ఇలాంటి బాలికలు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఉంది అని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొన్న యాక్చువల్గా ప్రిన్సిపల్ షీ వాజ్ ఆన్ లీవ్లో ఉన్నారు. బట్ క్యాంపస్కి రావడం జరిగింది. ఇక్కడ ఏదో గొడవ అవుతున్నది అని స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మొన్న నేను అండ్ డీసీఓ ఇద్దరం వచ్చి ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది కనుక్కొని ఆ డాటా రిపోర్ట్ అనేది హెడ్ ఆఫీస్కి పంపించామనండి. సో దానిలో భాగంగానే ఆ గొడవ ఏదైతే ఉన్నదో క్యాంపస్లో జరిగింది. అంత లీవ్లో ఉండి కూడా క్యాంపస్కి వచ్చింది. గొడవ ఇక్కడ అవ్వింది కాబట్టి దానిలో భాగంగా ఇవాళ ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. వసతులు అయితే ఉన్నాయండి. బస్సు అకామిడేషన్ పరంగానైతే ఉండే ప్రాబ్లం ఏమీ లేదు. అది మొన్న జరిగిన ఇష్యూ తోటి ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నారో ఆ గొడవకి రీజన్ ఏంటిది అని అన్నది మాత్రం రిపోర్ట్ రాసేసి హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది. రీజన్ ముఖ్య కారణం అదేనా? సస్పెన్షన్ మాత్రం మొన్న జరిగిన ఇష్యూ మీదనే చేస్తున్నామండి. కాస్మెటిక్ చార్జెస్ మేడం తీసుకొని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అది మొన్న వచ్చినప్పుడు పిల్లలు అది కూడా చెప్పారు. అది కూడా మేము రిపోర్ట్లో రాసాము. ఇప్పుడు ఎంక్వైరీ కూడా ఉంటుంది ఆ విషయంలో కూడా. ఇంకా మీకు పిల్లలు ఏమన్నా సమస్యలు చెప్పి పిల్లలు ఇప్పుడు నేను వచ్చాకైతే ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చారు అని అన్నదానికి మొన్న మాత్రం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి నేను హడావుడిలో రావాల్సి వచ్చిన విషయం మాత్రము ఇక్కడ ఆమె లీవ్లో ఉన్నప్పటికీ కూడా క్యాంపస్కి వచ్చి ఇక్కడ ఆమె పర్సనల్ది ఏదో ఇష్యూ ఇక్కడ జరిగినది అనేసానని ఆ విషయం మీద ఇక్కడికి రావడం జరిగింది. షీ సస్పెండెడ్ అండి. షీ సస్పెండెడ్. చేసింది ఎవరు మేడం? సెక్రటరీ గారు చేశారండి. ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ మొత్తంలో అసలు ప్రేయర్ 8కి స్టార్ట్ అయ్యి 8:15కి ఎండ్ అవుతుంది. కానీ మాకు ఫస్ట్ పీరియడే ఉండదు. ఫస్ట్ పీరియడ్ 8:15కి స్టార్ట్ అవుతుంది. మేము ఎప్పుడైతే ప్రేయర్కి 8కి నిలబడతామో ఆ 8 నుంచి 8:15 తర్వాత కూడా ఇంకా డిలే అవుతుంది. కానీ మాకు ఫస్ట్ పీరియడ్ అనేది ఏ రోజు కూడా 8:15కి స్టార్ట్ కాలేదు. ఇన్ టైంలో రాకపోతే మాకు ఫైన్ వేస్తారు. ఫైన్స్ ఎట్లా అంటే 50, 150 అట్లా కాకుండా 100 ఫైన్ వేస్తారు. 100, 150 లేట్ వస్తే ఇంకా ఫైన్ పెరుగుతుంది. కానీ ఫైన్ మనీ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మాకు చెప్పరు. స్కూల్ ఫెసిలిటీస్కి యూజ్ చేస్తూ అంటారు, కానీ ఫెసిలిటీస్ ఏమైనా ఇంప్రూవ్ అయినాయా అంటే అవి కావు. ప్లస్ మళ్ళీ స్టూడెంట్ ఏమైనా తప్పు చేస్తే వితిన్ 1 hour వాళ్ళని డీబార్ చేస్తారు. స్టూడెంట్ని స్కూల్ నుండి టీసీ ఇచ్చేసి పంపిస్తారు. బట్ ప్రిన్సిపల్ తప్పు చేస్తే తనను ఎందుకు సస్పెండ్ చేయరు? వి వాంట్ ఆన్సర్. దట్స్ ఇట్ సార్. స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉంది బిహేవింగ్? వి ఆర్ ఓకే విత్ టీచర్స్ బట్ వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రిన్సిపల్. వి డోంట్ వాంట్ దిస్ ప్రిన్సిపల్. ఎందుకు సాటిస్ఫాక్షన్ కావాలి మీకు? సార్ మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే తను మమ్మల్ని సర్ది చెప్తుంది కానీ వాటిని సాల్వ్ చేయదు. వీలైనంత వరకు సాల్వ్ చేస్తా అని చెప్తుంది కానీ తను సాల్వ్ చేయదు. మేమైనా అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని మాకు రివర్స్ మాట్లాడతారు. ప్లస్ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సార్ మెయిన్ థింగ్ ఆంటీస్ తనతో చెప్పడానికి భయపడతారు కాబట్టి మాతో చెప్పుకుంటారు. షీ డిడక్ట్స్ మనీ ఫ్రమ్ వర్కర్స్, ఆల్సో షీ డిడక్ట్స్ మనీ ఫ్రమ్ గెస్ట్ టీచర్స్. యూ కెన్ కానీ దాని గురించి మాకు తెలీదు. మాకున్న ప్రాబ్లమ్స్ ఇవి. దానివల్ల మాకేం ప్రాబ్లం కాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.